హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ మసాలా. ఆలుగడ్డ మసాలా ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టినాను. అండ్ ఇది మసాలా కర్రీ కదా, సో కొంచెం మనం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి. నేను ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసినాను నేను. కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో మనము ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. నేను మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మంచిగా అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయినాయి కదా. ఇప్పుడు అల్లం పేస్ట్, పసుపు అయితే వేసుకోవాలి. పసుపు 1 స్పూన్, అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు మనం ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇట్లా ఫ్రై అయితే అవ్వాలి. అల్లం పేస్ట్, పసుపు. ఇప్పుడు ఆలుగడ్డ అనేది మనము యాడ్ చేసుకోవాలి. నేను ఆలుగడ్డలు కొంచెం పెద్ద సైజు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అనంటే కొంచెము ఆలుగడ్డ మెత్తపడినప్పుడు చిక్కిపోకుండా, లేకుంటే స్వీట్ పొటాటో అని అది స్వీట్ పొటాటో కూడా ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. బేబీ పొటాటో కూడా ఉంటే దొరికితే గిన వాటితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా ఆలుగడ్డలు, కొంచెము మనం ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం సేపు. ఎందుకంటే కొంచెం ఆలుగడ్డలు రెడ్డిష్ కలర్గా ఫ్రై అవ్వాలి. అందుకని కొద్దిసేపు అయితే మనము ఇట్లా ఫ్రై అయితే చేద్దాము ఆయిల్లో. ఇప్పుడు ఆలుగడ్డలు చూడండి ఇట్లా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి మనము కలుపుకుందాము. ఇట్లా మెల్లగా కలుపుకోండి, ఎందుకంటే ఆలుగడ్డలు చిక్కిపోతాయి. సో అందుకనేసి నేనైతే ఇప్పుడు ఇందులో 2 స్మాల్ సైజు టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఆలుగడ్డ టమాటా తొందరగానే ఉడికిపోతుంది కదా, సో అందుకనేసి నేనైతే ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను. కారము కొంచెం చూసి వేసుకోండి, ఎందుకనంటే మనము మసాలా కూడా వేస్తున్నాం కదా, సో అందుకనేసి నేను 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను కారము. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, కూడా నేను 3 స్పూన్స్ యాడ్ చేశాను. సాల్ట్ అయితే కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 2.5 స్పూన్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసి మనం అడగంటకుండా టోటల్గా టమాటా ఆలుగడ్డ ఉడికించుకోవాలి. అడగంటకుండా కొంచెం వాటర్ వేసి, ఓకేనా? ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి లాస్ట్కి. ఎందుకు అనంటే ముందే వేస్తే అడగంటుకుంటుంది కర్రీ, సో అందుకనేసి నేను లాస్ట్కి అయితే యాడ్ చేస్తున్నాను. అడగంటుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది వేరేగా వస్తుంది. సో కావాల్సిన మసాలాకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, చెక్క. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఒక పేస్ట్ అయితే రెడీగా చేసి పెట్టుకుంటాను. ఈలోపు కొన్ని వాటర్ వేసి ఆలుగడ్డని అయితే కంప్లీట్గా అయితే ఉడికించుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఆలుగడ్డ అయితే నేను వాటర్ వేసి ఇట్లా మంచిగా అయితే ఉడికిచ్చినాను. చూడండి ఆలుగడ్డలు అయితే ఎంత మంచిగా ఇట్లా ఆయిల్లో తేలినాయో, ఆయిల్ కూడా పైకి ఎట్లా మంచిగా తేలిందో చూడండి. ఒకసారి ఆలుగడ్డ అయితే చెక్ చేద్దాము.
ఆలుగడ్డ అయితే మంచిగా ఇట్లా ఉడికిపోయింది చూడండి. ఓకేనా. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మసాలా అయితే నేను ఈ విధంగా పేస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము మంచిగా. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, మస్తు టేస్ట్ ఉంటుంది. సేమ్ మనము ఒక ఫంక్షన్లో తిన్నట్టు టేస్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మసాలా, ఆలుగడ్డ కొంచెం 2 కంబైన్గా కలవాలి కదా. సో అంతవరకు మనం కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఈ మసాలా అయితే కొంచెం ఉడికించుకుందాము ఒక 5-10 మినిట్స్. ఓకేనా. ఒక మూత పెట్టి. కర్రీ అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది చూడండి. ఆయిల్ ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. ఆలుగడ్డలు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా కర్రీ అయితే కంప్లీట్ అయిందో. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. ఓకేనా ఫ్రెండ్స్. గ్రేవీ కూడా చిక్కగా, ఆలుగడ్డలు కూడా ఏ మాత్రం చితికిపోకుండా మంచిగా ఇట్లా కుక్ అయితే అయినాయి. ఓకేనా. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.